బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏపీలోని పలు జిల్లాలపై పడింది. కోస్తాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు, దాములూరు, కొత్తపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు, పరిటాల నుంచి వచ్చే వరద నీరు ఏనుగుగడ్డ వాగులోకి రావడంతో పలు పంట పొలాలు నీట మునిగాయి. వైరా, కట్టలేరు, మున్నేరు, కీసర వంటి ఉపనదులు పొంగి ప్రవహించడంతో ప్రకాశం బ్యారేజ్ కు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. బ్యారేజ్ గేట్లు అన్ని ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. బుడమేరుకు వరద వచ్చే అవకాశం లేదని కలెక్టర్ వివరించారు. ఇంకా ప్రకాశం బ్యారేజ్కి ఇప్పటికే 3,93,000 క్యూసెక్స్ వచ్చింది. నెక్స్ట్ 1 or 2 అవర్లో మోస్ట్లీ ఇది ఫస్ట్ వార్నింగ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ వార్నింగ్ లెవెల్కి వచ్చే 95 గ్రామాలు అయితే ఉన్నాయో మనకు ఈ మైలవరము, అలాగే జగ్గపేట, నందిగామ కాన్స్టిట్యున్సీలో అక్కడంతా అఫీషియల్స్ని పెట్టున్నాము. అక్కడ కావాల్సిన శాండ్ బ్యాగ్ అవన్నీ ఆల్రెడీ పెట్టేసుకున్నాము. ఈ చిన్నలంక, పెద్దలంక గ్రామాలు అయితే ఉన్నాయి మెయిన్లీ ఇబ్రాహీంపట్నంలో, అక్కడ ఉన్న హౌస్ హోల్డ్స్ని వాళ్ళకి పునరావాస కేంద్రానికి వెళ్ళడానికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ట్రక్ టర్మినల్లో పునరావాస కేంద్రాన్ని కూడా పెట్టడం జరిగింది. తిరువూరు నియోజకవర్గం వ్యాప్తంగా వానలు ముంచెత్తాయి. కట్టలేరు వాగుకు మరోసారి వరద ప్రవాహం పోటెత్తింది. నందిగామలో భారీ వర్షాలకు లెవెల్ బ్రిడ్జి వద్ద వాగు పొంగిపొర్లుతోంది. వెనగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చింతలపాడులో గుర్రపు వాగుపై వరద నీరు భారీగా చేరడంతో తిరువూరు, గంపలగూడెం మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు చందాపురం వద్ద నల్లవాగు పొంగి పొర్లడంతో నందిగామ, చందర్లపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లకు వరద పోటెత్తుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని తెలిపారు.